నల్గొండ కోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్కు జీవిత ఖైదు విధించింది కోర్టు తీర్పు తర్వాత శ్రవణ్ కూతురు ఆందోళనకు దిగింది. A6 నిందితుడు శ్రవణ్ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శ్రవణ్ను అనవసరంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వల్ల అమృత వల్ల మా నాన్న 8 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం తప్పు చేయకుండా ఇంత తప్పు కూడా చేయలేదు, ఇంత కూడా చేయలేదు. ఇప్పుడు ఆయనకి శిక్ష వేశారు. రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే సతాయిస్తారు మీ వల్లని. పోలీసులు బెదిరించి పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకొని బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని. అటు తీర్పు తర్వాత ప్రణయ్ సమాధి వద్ద తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్ నివాళి అర్పించారు. కుమారుడి సమాధి వద్ద పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అమృత చిన్నాన్న కూతురు, సో దీనికి సంబంధించి కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలవంతంగా సంతకం పెట్టి అన్యాయంగా ఇరికించారు, ఇప్పుడు శిక్ష కూడా విధించారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా దానికి సంబంధించి? మురళి, ప్రణయ్ హత్య కేసు సంబంధించి తుది తీర్పు వెల్లడైన అనంతరం కోర్టు వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అమృత వాళ్ళ బాబాయ్ అంటే ఈ కేసు A6 లో శ్రవణ్ ఉన్నారు. ఆ శ్రవణ్ సంబంధించి కుటుంబ సభ్యులు, అతని భార్య, పిల్లలు ఇక్కడికి వచ్చారు. శ్రవణ్ కలిసేందుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కేవలం అమృత చెప్పిన ఆరోపణల ఆధారంగానే కేసు ఫైల్ చేశారని, ఈ కేసు సంబంధించి ప్రణయ్ హత్య కేసు సంబంధించి తమ తండ్రికి ఎటువంటి సంబంధం లేకుండా A6 గా శ్రవణ్ని పెట్టారని కూడా కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హత్య అనంతరం మారుతిరావు ప్రణయ్ హత్య కావచ్చు, తర్వాత మారుతిరావు ఆత్మహత్య అనంతరం అమృత కుటుంబ సభ్యులతో తల్లితో ఉంటుంది. ఆస్తి పంపకాలకు సంబంధించి చాలా ఏళ్లుగా కూడా ఇటు అమృత బాబాయ్ శ్రవణ్ కు వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో తమ ఆస్తిని అనుభవిస్తూ కూడా ఎంజాయ్ చేస్తుందని కూడా శ్రవణ్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యమంతమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ కేసు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నప్పటికీ కూడా, ఎలాంటి హస్తం లేకున్నప్పటికీ కూడా తమ తండ్రిని అనవసరంగా కేసులో ఇరికించారని కూడా వాళ్ళంతా కూడా ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో కాస్త పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. దీంతో ఒక లేడీ కానిస్టేబుల్స్ ఉండి కూడా వాళ్ళని ఆ కోర్టు అవతలికి పంపించడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి తుది తీర్పు వెల్లడైన అనంతరం కూడా నిందితులకు సంబంధించి కుటుంబ సభ్యులు కన్నీరు పరిమితం అవుతుండగా, బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్